గురుభ్యో నమః. సర్వజన వశీకరణం. సర్వజన వశీకరణం అంటే శత్రువు గురించి. ఇది నీకు శత్రువు ఉన్నాడు, ఆ శత్రువును నువ్వు కంట్రోల్ చేసి టీవీ కదా, రిమోట్ కదా కంట్రోల్ ఎట్లా ఉంటుందో అట్లా కంట్రోల్ చేసుకునేది ఈ యంత్రం. వాడు శత్రువును నువ్వు కంట్రోల్ చేయాలి. నీ మీదకి ఊరికే దాడి చేస్తాడు అట్లా అని నీకు ఏ విధానంగా అయినా, వాడు ఏ విధానంగానైనా శత్రువుని మీదకి ఉరుకొస్తుంటాడు. ఉరుకొచ్చి నేను ఇట్లా చేస్తాను, నీ కుటుంబాన్ని అట్లా చేస్తాను అంటాడు. దాన్ని మనం కంట్రోల్ చేసుకున్నాడు, వాడిని కంట్రోల్ చేయాలి మనం అన్నప్పుడు దానికి యంత్రం ఉన్నది. ఆ యంత్రము చేసుకొని నువ్వు ధారణ చేసుకుని పెట్టుకుంటే ఆ శత్రువు నీ దగ్గరికి ఎంత వచ్చినా వాడు నిన్నేం చేయలేకపోతాడు. ఏం చేయలేక వాడు ఏడు తిరిగినా కాదు, వాడు ఏడిపోయినా కాదు. ఎందుకంటే ఆ శత్రువుకు సంబంధించింది నీ దగ్గరనే ఉన్నది కాబట్టి వాడు ఏం చేసినా నీ మీద ప్రయోగం చేయలేడు. వాడు ఆ ప్రయోగం చేయలేకనే వాడు ఇటు తిరిగి అటు తిరిగి గురువులకు వీరికి వానికి ఎన్నో రకాలు చేస్తాడు. వాడు ఎన్ని రకాలు చేసినా పని చేయదు. దానికి యంత్రం పవర్ఫుల్. ఇది పవర్ఫుల్ యంత్రం. ఇది రామబాణం వేసి ఉంటుంది, అంత పవర్ఫుల్ యంత్రం. శత్రువును ఎట్లా అంటే అట్లా ఆట ఆడియచ్చు. మీరు ఏ విధానంగానైనా ఆట ఆడించుకోరు. ఈ యంత్రం మీరే తయారు చేసుకోరు. లేదు గురువారు మాకు చేయొస్తలేదంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్ ఫోన్ కాల్ చేసి అడిగితే నేను చెప్తా. దీన్ని మూలికలు కూడా నేను ఈ వీడియోలో చెప్పా. మీరు ఫోన్ చేయండి, ఫోన్ చేస్తే నేను చెప్తా. ఈ యంత్రం ఈ విధానంగా ఉంటుంది. ఈ విధానంగా యంత్రం ఉంటుంది. కింద మంత్రం ఉంది, క్లీం క్లీం వశీకరణం, శత్రు వశీకరణం స్వాహ అనేది ఉంటుంది. ఈ యంత్రం ఈ విధానంగా ఉంటుంది. అద్భుతంగా పనిచేస్తుంది. ఏ విధానంగానైనా పనిచేస్తుంది. మీరు ఏ విధానంగా వాడిని ఆడిపించుకోవాలంటే ఆ విధానంగా. ఎందుకు ఆ శత్రువును ఒక రిమోట్ లెక్కలే వాడుకోవచ్చు. మీరు ఆ విధానంగా చేసి శత్రువును నీ మీదకి ఎంత దాడి చేస్తామన్నా చేయలేకపోతాడు. ఈ యంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. మీరే తయారు చేసుకోవచ్చు. ఇందులో పెట్టి మూలికల గురించి మీరు కాల్ చేస్తే నేను చెప్తాను. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. లైక్, షేర్, సబ్స్క్రైబ్.